ఆధారాల్ని పట్టించే నిఘా నేత్రాలు ఖమ్మం జిల్లాలో పనిచేయడం లేదు. దీంతో కేసులు ట్రేస్ అవుట్ చేయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితులను పట్టుకోవడం సులభంగా ఉండేది. ఏర్పాటు చేసిన కెమెరాలు పనిచేయకపోవడం, మరికొన్ని ప్రాంతాల్లో కెమెరాలు అందుబాటులో లేకపోవడంతో జిల్లాలో నేరాల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ఎక్కడైనా నేరం జరిగితే నిందితులను పట్టుకోవడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయి. సీసీ ఫుటేజ్తో దొంగల్ని గుర్తుపట్టడం, పట్టుకోవడం పోలీసులకు ఈజీ అయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎస్పీగా పనిచేసిన రంగనాథ్ హయాంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు రాను రాను మరింతగా విస్తరించాయి. ప్రధాన జంక్షన్లతో పాటు వీధుల్లో ప్రతి షాపుల్లో సీసీ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తారు అధికారులు. ఖమ్మం పట్టణంలో సీసీ కెమెరాలు సరిగా పనిచేయట్లేదు. చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి ప్రజలకి. బండ్లు పోతున్నాయి, బస్టాండ్ ఏరియాలో వైర్లు కట్ చేస్తున్నారు. లేడీస్ వాకింగ్ వెళ్ళినప్పుడు చైన్ స్నాక్స్ అలాంటి జరుగుతున్నాయి. ఎవరు ఏ విధంగా స్పందించట్లేదు. అందరూ సీసీ కెమెరాలు ఉన్నాయి అనుకుంటున్నారు కానీ అవి పనిచేయట్లేదు. అది ఉన్నాయి అనుకునే ధైర్యంగా తిరుగుతున్నాం. ఆ సీసీ కెమెరా చూస్తే కానీ మీరు పట్టుకొని పొజిషన్లో ఉంటారు. సీసీ కెమెరాలు అన్ని విధాలుగా చెక్ చేసి నడిచే విధంగా చేయాలని ప్రజల తరఫున ప్రస్తుతం జిల్లా, నగర, పట్టణాల పరిసరాల్లోని ప్రధాన రహదారుల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. పనిచేయని కెమెరాలు కొన్ని, రిపేర్లకు నోచుకోనివి మరికొన్ని దర్శనమిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో కొత్తగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాల్సి ఉండగా అధికారుల నిర్లక్ష్యంతో అందుబాటులో ఉండడం లేదు. దీంతో నేరాల సంఖ్య పెరగడంతో పాటు సమస్యల పరిష్కారానికి చాలా టైం పడుతోంది. ఏదైనా నేరం జరిగితే వివరాల కోసం సొంతంగా సీసీ కెమెరాలు పెట్టుకున్న వాళ్లపై ఆధారపడాల్సిన సిచ్యువేషన్ ఏర్పడిందని చెప్తున్నారు స్థానికులు. ప్రస్తుత పరిస్థితుల్లో ఖమ్మం నగరంలో సీసీ కెమెరాలు అంతగా పనిచేయడం లేదు, మందగించాయి. సార్ దీనిపైన మరి సిపి దృష్టి పెట్టి మరి సీసీ కెమెరాలు సరిగా పనిచేస్తే, ఇంతకుముందు మరి సిపి గారు ఉన్నప్పుడు నేను విన్నాను ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని. మరి అలాంటి సీసీ కెమెరాలు ఇప్పుడు నిరుపయోగంగా కొన్ని చోట్ల పనిచేయకపోవడం అది చాలా సమస్యగా మారింది. కాబట్టి ఇప్పుడైనా కొద్దిగా దృష్టి సారించి సీసీ కెమెరాలు కొద్దిగా అన్నీ పనిచేస్తే కనుక మరి జరుగుతున్న క్రైమ్స్ విషయంలో కానివ్వండి, యాక్సిడెంట్ల విషయంలో కానివ్వండి, ఇంకా వేరే తదితర ఏ సమస్యనైనా పరిష్కారం చేయడానికి చాలా వీలుగాను అందుబాటులో ఉన్నట్టుగా ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో అనేక చోట్ల కొత్త కాలనీలు విస్తరిస్తున్నాయి. ఊరి బయట, నగర పరిసరాల్లో గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణం రోజురోజుకి పెరిగిపోతోంది. కొత్త కాలనీల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు చాలా వరకు పనిచేయడం లేదు. దీంతో నేరాల సంఖ్య పెరుగుతోంది. కాలనీలకు అనుగుణంగా కెమెరాల సంఖ్యను పెంచి వెంటనే ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 2 వీలర్లు పోతున్నాయి, కార్లు పోతున్నాయి, ఆడపిల్లల మీద అఘాయిత్యం జరుగుతుంది, మెల్లల చేనులు గుంజుకొని పోతారు. పోలీసు వాళ్ళ దగ్గర పోతే ఎక్కడ సీసీ ఫుటేజీలు రావట్లేదు సార్, మేమేం చేయం సార్ అని వాళ్ళు చెప్పుకొస్తారు. మరి ఈ దొంగలకి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఏం చేయాలి? ఈ వ్యవస్థకి దీనికి ఫుల్ స్టాప్ పెట్టి సీసీ కెమెరాలు దక్షిణమే, ఏ సెంటర్లో అయినా దక్షిణమే సీసీ కెమెరాలు పెట్టాలి. ఖమ్మంలో మీరు ఎక్కడైనా చూడండి, రోడ్డు మీద ఒక్క సీసీ కెమెరా కూడా లేదు. నైట్ పూట ఇప్పుడు మేము ఏదైనా నైట్ పూట బండి దిగి వస్తాం, నైట్ పూట మాకు ఏదైనా జరిగితే కనీసం ఒక సీసీ కెమెరాలు లేవు. బండ్లు ఇక్కడ పార్కింగ్ లో పెట్టిపోతే, ఇక్కడ గవర్నమెంట్ సీసీ కెమెరాలు ఇట్లా ప్రైవేట్ షాపులు అలా పెట్టుకున్నప్పుడు బాబు మా బండి పోయింది కొంచెం మీ సీసీ కెమెరా చూపిస్తారంటే వాళ్ళు చూపించని పరిస్థితిలో ఉన్నారు. సీసీ కెమెరాలు ఉంటే ఎక్కడ జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయని మనం తెలుసుకోవచ్చును. అది ఒక అవకాశం మాత్రమే, అంతేగాని సీసీ కెమెరా ఉంటే అది మనం నిరోధిస్తాను కాదు. ఖమ్మంలో మెయిన్ చోట్ల కాస్త సీసీ కెమెరాలు పెట్టించి మా మహిళలకి, పిల్లలకి, అట్లనే ఇప్పుడు పాడైపోతున్న యువతకు కానీ ఆ లకారం పార్కుల దగ్గర అక్కడ కానీ ఎంతమంది యువత తిరుగుతున్నారు ఒకసారి చూడండి. సీసీ కెమెరాలు పెట్టించండి దయచేసి. ఛత్తీస్గఢ్ ప్రాంతానికి దగ్గరగా ఉన్న జిల్లా కావడం, మరోవైపు ఒరిస్సా, ఆంధ్ర ప్రాంతాల నుంచి కూడా గంజాయి సరఫరా రోజురోజుకి పెరిగిపోతోంది. అక్రమ గంజాయి సరఫరాను కట్టడి చేయాలంటే సీసీ కెమెరాలు చాలా ముఖ్యమైంది. ఇప్పటికైనా సీసీ కెమెరాల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మరమ్మతులు చేసి మరికొన్ని కొత్త కెమెరాలు పెట్టాలని రిక్వెస్ట్ చేస్తున్నారు స్థానికులు.